జై శ్రీరామ్. విఘ్నేశ్వరుడికి వందనాలతో రవిగాడి అడ్డ యూట్యూబ్ ఛానల్ స్వాగతం ప్లేలిస్ట్ వింటున్న శ్రోతలకి స్వాగతం. ముందుగా స్నేహితులు బంధువులకు ఆంగ్ల నూతన సంవత్సరం 2025 మరియు రాబోయే సంక్రాంతి పండగ శుభాకాంక్షలు. ఈ వారం ఎపిసోడ్ నెంబర్ 18. టైటిల్ గార్లపాడు టీ కథ, నారపరాజు మామయ్య రాక. ఇంతవరకు జరిగిన ఎపిసోడ్స్లో ఓ హోలీ పండగ రాత్రి మా నాన్నగారు జ్వరంతో పడుకొని ఉండగా మా అక్క మా అమ్మని మా నాన్నగారు బెహరా వెంకట రమణారావు గారి బాల్యం గురించి అడగడం, దానికి సమాధానంగా మా అమ్మ మా స్వగ్రామం నల్లగార్లపాడు విశేషాలు, మా నాన్నగారి బాల్యం, కథలో భాగంగా మా బామ్మ బెహరా సుబ్బమ్మ గారు, మా మేనత్త నారపరాజు సుబ్బమ్మ, మా మామయ్య నారపరాజు వెంకట సుబ్బారావు గారి వివాహం గురించి చెబుతూ, మర్రోజు బెహరా సుబ్బమ్మ గారి ఇంట్లో సందడి, పిల్లల మొహంలో ఎక్కడలేని సంతోషం అంటూ ముగించాను. ఇక ఈ వారం ఎపిసోడ్లోకి వెళ్తే, రాత్రంతా అడ్డమైన వారికి ఓపిగ్గా సమాధానాలు ఏమాత్రం విసుగు లేకుండా చెప్పి నిద్రలేని కళ్ళతో నైట్ షిఫ్ట్ ముగించుకొని ఇంటి ముఖం పట్టిన కాల్ సెంటర్ ఉద్యోగి మళ్ళీ అలసిన చంద్రుడు పడమట దిక్కున ఉన్న తన నివాసానికి జారుకున్నాడు. అదే సమయానికి నల్లగార్లపాడు గ్రామంలో పిచ్చిరెడ్డి ఇంట్లో చంద్రుడు నైట్ షిఫ్ట్ డ్యూటీ దిగిపోయాడు, నువ్వు ఇక లెగాల్సిందే అంటూ సూర్యుడిని నిద్రలేపుతున్నట్లు ఒకటే కోడి కూతలు వినిపిస్తున్నాయి. సూర్యుడు కూడా ఇక తప్పదన్నట్లు బలవంతంగా బడి కోసం తెల్లారగట్లే దుప్పట్లోంచి అరమోడుపు కన్నులతో నిద్రలేచే పిల్లాడిలా తూర్పు దిక్కు మబ్బులు మాటు నుంచి తొంగి చూస్తున్నాడు. వీరి హడావుడికి ఊరు నిద్రలేచి తమ దైనందిక కార్యక్రమాలకి తయారవుతున్నారు. బెహరా సుబ్బమ్మ గారు నిద్రలేచి తమ పెరడులో గల 2 బర్రెలకి కాసిని గడ్డి పెట్టి దూడల్ని వదిలి తర్వాత పాలు తీయడం మొదలుపెట్టింది. పిల్లలందరూ ఒక్కొక్కరు నిద్రలేచి మొహాలు కడుక్కొని ప్రకృతి పిలుపుని అనుసరించి జట్లు జట్లుగా చెంబులు పట్టుకొని పంట పొలాల బాట పట్టారు. వీధిలో కల్లాపు చల్లుతూ ఇంటి ముందు ముగ్గులు పెట్టుకుంటున్న పడుచులు ఒకవైపు, చేతిలో రాగి సంకటి, గోంగూర పచ్చడి, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలతో నిండిన సద్దిముడితో పాటు ఇంకో చేత్తో నాగలి పట్టుకొని వెళ్ళే రైతులతో హడావుడిగా ఉంది నల్లగార్లపాడు గ్రామం. కొంతమంది యువకులు పాలతో నిండిన క్యాన్లు సైకిల్పై వేసుకొని నల్లగార్లపాడు గ్రామంలోనే కాక ప్రక్కనున్న రావిపాడు నుంచి కూడా గుంపులుగా బయలుదేరి ప్రక్కనున్న నరసరావుపేట టౌన్కి వెళ్తున్నారు పాలు అమ్ముకోవడానికి. వాకిట్లో వాలు కుర్చీలో కూర్చొని తన వద్దనున్న పొగాకు ఆకులతో నిండిన డబ్బా నుంచి ఆకులు తీసుకొని మడిచి చుట్టను తయారు చేసుకొని కాల్చడం మొదలుపెట్టారు బెహరా లక్ష్మీనారాయణ గారు. అంతలో వీధిలో ఎవరో అరుస్తున్నారు, టీ బండి వచ్చింది, తొందరగా గ్లాస్ పట్టుకొని రావే అంటూ. ఆ అరుపులతో నల్లగార్లపాడు అంతా ఉలిక్కిపడి ఉన్న కాస్త నిద్రమత్తు వదిలి ఊరి జనం అంతా చేతికి అందిన తలా ఓ గ్లాసో చెంబో పట్టుకొని టీ బండి వైపు పరుగులు తీశారు. నాకు ముందు అంటూ అమృతాన్ని సాధించి తాగడానికి పోటీ పడ్డ దేవదానవుల వల్లే టీ బండిలో ఇచ్చే ఫ్రీ టీకి ఎగబడ్డారు జనం. టీ బండి తోసుకువచ్చిన ఆసామి, తొందరపడకండి బాబులు, మీ అందరికీ టీ ఇవ్వకుండా ఈ ఊరు వదిలే పోను అని అంటున్నాడు. ఇంతకీ విషయం ఏమిటంటే, ఆ రోజుల్లో పట్టణాలు టౌన్లలో వదిలేస్తే పల్లెటూళ్ళలో టీ కాఫీలంటే ఎరుగరు. ప్రొద్దున లేవగానే కాసిని వేడివేడి పాలు త్రాగే అలవాటు ఉండేది పిల్లలకి పెద్దలకి కూడా. పైగా చక్కెర వాడకం పట్టణము టౌన్లోనే, పల్లెల్లో ఎక్కువగా బెల్లం వాడేవాళ్ళు. కాకపోతే టీ పొడి తయారు చేసే కంపెనీ వాళ్ళు తమ టీ పొడిని ప్రచారం చేసే భాగంగా దేశంలోని పల్లె పల్లెకి ప్రొద్దున్నే టీ బండిని పంపించే కార్యక్రమం చేశారు.
ఆ టీ బండి వారు ప్రొద్దున్నే వేడివేడి టీ తయారు చేసి ఊరి వారందరికీ ఉచితంగా ఇచ్చేవారట. ఆ రోజుల్లో ఉచితంగా ఇస్తున్నారేమో, ఊరి జనం అంతా టీ బండి రాగానే చేతిలో గ్లాసు లేక చెంబుతో ఎగబడేవారట. ప్రొద్దున్నే ప్రజల ఆరోగ్యం ఏమాత్రము పట్టని బ్రిటిష్ వారు ఆ టీ కంపెనీ వాళ్ళ ఆగడాలని ఆపకుండా ప్రోత్సహించేవాళ్ళట. ఇలా కొంతకాలం ఉచితంగా టీ నీళ్లు త్రాగించి పల్లెవాసులు టీ మరిగిన కొన్నాళ్ళకి టీ బండివాడు టీ పొడి కిరసనాయిల్ స్టవ్తో ప్రత్యక్షమయ్యాడట. ఓ శుభోదయం రోజున ఉచిత టీ నీరుకి అలవాటు పడిన జనాలు ముక్కు మీద వేలేసుకొని చూస్తున్నారట ఆ బండివాడి వైపు. ఆ టీ బండివాడు అందరినీ ఉద్దేశించి, అయ్యలారా అమ్మలారా, ఇన్ని రోజులు నేను ఇచ్చిన టీ నీళ్లను ఉచితంగా తాగి సంతోషించారు. ఇక మీదట మా కంపెనీ వారు ఉచితంగా టీ ఇవ్వడం ఆపమని, మీరు రోజు తాగే టీ నీళ్ళని ఎలా తయారు చేసుకోవాలో మీకు నేర్పమని మమ్మల్ని పురమాయించారు అంటూ టీ నీళ్లు తయారు చేసే ప్రక్రియ, అదే నీటిని స్టవ్ మీద మరగబెట్టడము, ఆ మరిగిన నీళ్ళలో టీ పొడి వేయడము, వడకాచడము, పాలు బెల్లం లేక చక్కెర కలుపుకోవడము లాంటివి నేర్పించసాగారు. తమ టీ బండిలో టీ నీరు తయారు చేసుకోవడానికి కావలసిన టీ ఆకులు లేక పొడి పొట్లాలు అమ్మకానికి పెట్టారట. రోజు ప్రొద్దున్నే టీ నీళ్లు తాగడానికి అలవాటు పడ్డ ఊరి జనం ముందు మొరాయించిన తర్వాత రోజుల్లో చచ్చినట్లు ఆ టీ బండి వాడి దగ్గర టీ ఆకులు లేక పొడి డబ్బులిచ్చి కొనుక్కొని ఇంట్లో టీ కాచుకొని త్రాగడం అలవాటు చేసుకున్నారట. అది మన గార్లపాడు టీ కథ. ఇక్కడ కట్ చేస్తే, ఇంటి ముందు ఆగిన టీ బండి ఆసామితో, ఓ అబ్బి కాస్త టీ నీళ్ళు పోయి అంటూ గ్లాస్ తీసుకొచ్చాడు బెహరా శివప్రసాద్ గారు. టీతో నిండిన గ్లాసుని సంతోషంగా చూస్తున్న ఆయన కళ్ళు వీధిలో సందు చివర వస్తున్న ఎడ్లబండి మీద పడింది. మామూలుగా నల్లగార్లపాడు ఊర్లో ఎడ్లబండి ఓపెన్గా ఉండి కూర్చున్న మనుషులు, గడ్డి వాములు అవి కనిపిస్తాయి. కాకపోతే ఆ వచ్చే బండికి వెదురుతో చేసిన కప్పు ఉండి ప్రక్కనున్న నర్సరావుపేట టౌన్లో నుంచి వస్తున్నట్లు ఉంది. ఇంత పొద్దున్నే పేట నుంచి ఊరికి ఎవరు వస్తున్నారబ్బా అంటూ ఊరి జనం వింతగా బండి వైపు చూస్తున్నారు. బండిలో చూస్తే ఓ ఆవిడ, ఆమె ఒళ్ళో ఓ పిల్లవాడు, ప్రక్కన తెల్లటి చొక్కా ధోతీ ధరించి ఓ ఆయన కూర్చొని ఉన్నారు. ఆసక్తిగా చూస్తున్న శివప్రసాద్ గారిని, ఒరేయ్ అక్క వచ్చిందిరా ఊరి నుంచి అంటూ బండి వైపు పరుగు లంకించుకున్నాడు రమణారావు గారు. వీధిలో ఇంటి ముందు కోలాహలం, అక్కా బావ వచ్చారంటూ సంతోషంతో గెంతుతున్న పిల్లల అరుపులకి కుతూహలంతో ఇంటి నుంచి బయటకు వచ్చారు బెహరా సుబ్బమ్మ గారు, బెహరా నందికేశ్వరరావు గారును. వారికి ఇంటి ముందు ఆగిన బండి, దానిలో నుంచి దిగుతున్న వాళ్ళ పెద్ద కూతురు నారపరాజు వెంకట సుబ్బమ్మ, అల్లుడు నారపరాజు వెంకట సుబ్బారావు గారు అగుపించారు. బండిలోంచి ఒక ఉదుటున కిందకి దూకి మేనమామలు పిన్నమ్మల దగ్గరికి పరిగెత్తాడు నారపరాజు వెంకట రమణారావు గారు. కూతురిని అల్లుడిని సాదరంగా ఆహ్వానించి, ఒరే రమణయ్య, బావగారు కాలు కడుక్కోవడానికి చెంబుతో నీళ్లు పట్రా అంటూ పురమాయించారు బెహరా నందికేశ్వరరావు గారు. కూతురు అల్లుడు కాలకుర్చాలు తీర్చుకున్నాక అల్లుడు గారికి కోసం వేడి పాల గ్లాసు పట్టుకొని వచ్చింది బెహరా సుబ్బమ్మ గారు. ఏంటి అల్లుడు విశేషాలు అంటూ చేతిలో చుట్టను కాలుస్తూ అడుగుతున్నారు బెహరా నందికేశ్వరరావు గారు తన అల్లుడిని. దానికి సమాధానంగా నారపరాజు వెంకట సుబ్బారావు గారు తన సహజమైన ఓ చిరునవ్వు నవ్వి, ఏముంది మావగారు, నిలకడగా కాలు మీద కాలు వేసుకొని కూర్చొని చేసే ఉద్యోగం కాకపోయే విజయవాడలో కేదారేశ్వరరావు పేటలోని ఆఫీసులో మా అధికారి చెప్పిన చోటుకల్లా వెళ్ళాలి హ్యాండ్ పంపు విక్రయాల కోసం అంటూ నాకు 2 నెలలు తమిళనాడు క్యాంపుకి వెళ్ళవలసి ఉంది.
ఒంటరిగా విజయవాడలో ఉండటం ఎందుకని, అందున ఎండాకాలం సెలవులు కాబట్టి సుబ్బమ్మను రమణను ఇక్కడ ఉంచుదామని వచ్చానని చెప్పుకొచ్చారు. సమాధానం విని కొంతకాలం వాళ్ళ అక్క మేనల్లుడు తమతో ఉంటారని తెలిసి సంబరపడ్డారు బెహరా అబ్బాయిలు అమ్మాయిలును. నారపరాజు వెంకట సుబ్బారావు గారికి కారం అంటే ఇష్టం. భోజనానికి కూర్చోగానే ఎదురుగా విస్తరులో వేసిన కూరలు పప్పుల మీద ధ్యాస ఉండేది కాదట. ఏమేమి పచ్చళ్ళు ఉన్నాయో కనుక్కొని అడిగి విస్తరులో వడ్డించుకునేవారట. అల్లుడికి ఇష్టమని కొరికారం, పచ్చిమిరపకాయలతో నూరిన చింతకాయ పచ్చడి, గోంగూర పచ్చడి, ఎండాకాలమేమో అప్పుడే పెట్టిన మామిడి ఆవకాయ, మాగాయ, ఇలా పచ్చళ్ళన్నీ ప్రేమతో వడ్డించేదట బెహరా సుబ్బమ్మ గారు తన అల్లుడికి. నారపరాజు సుబ్బారావు గారు ఇన్ని పచ్చళ్ళు విస్తరిలో ఉన్నా భోజనం చేసేటప్పుడు విస్తరి పక్కన పచ్చిమిరపకాయలు ఉండవలసిందేట. ఆ రోజుల్లో ఎన్ని రకాల పచ్చళ్ళు తిన్నా వారి ఆరోగ్యం బాగా ఉండేదంటే వారు ఆహారంలో తీసుకునే స్వచ్ఛమైన వెన్న, నెయ్యి వల్లనే. ఆవకాయ వెన్నుపూసతో కలుపుకొని తినేవారట. ఆ రుచులే వేరు. ఇంకో విషయం, నారపరాజు వెంకట సుబ్బారావు గారికి సినిమా అంటే ప్రాణం. అందులో ఉద్యోగరీత్యా విజయవాడలో ఉన్నారేమో, వీలు చూసుకొని తప్పకుండా వచ్చిన ప్రతి సినిమాకి వెళ్ళేవారట. ఆయనకు సినిమాలంటే ఎంత ఇష్టమంటే ఆయన చివరి రోజుల్లో కూడా లాంతర్ పట్టుకొని మనవడు శర్మ తోడు తీసుకొని సెకండ్ షో సినిమాకు వెళ్ళేవారట. చూపు సరిగా లేదని స్క్రీన్కి దగ్గరగా ఉన్న నేల టికెట్ తీసుకొని సినిమా చూసేవారట. ఇక్కడ కట్ చేస్తే అలా పిల్ల జిల్లా అందరితో ఆ రోజు పగలు సాయంత్రము హాయిగా గడిచిపోయింది. దీపాలు పెడుతున్న వేళ అందరికీ అలవాటుగా భోజనాలు పెట్టేశారు. భోజనాలు ముగించుకొని ఇంటి ముందు వసారాలో కుర్చీలో కూర్చొని చుట్ట త్రాగుతున్న నారపరాజు సుబ్బారావు గారికి గుర్తుకు వచ్చింది. అంతక్రితమే సాయంత్రము రిక్షావాడు పేటలో విజయవంతంగా ప్రదర్శింపబడుతున్న తెలుగు చిత్రం శ్రీ సీతారామ జననం తప్పక చూడండి అంటూ కరపత్రాలు పంచిన విషయం ప్రఖ్యాత దర్శకుడు ఘంటసాల బలరామయ్య గారి దర్శకత్వము. ఎవరో కృత కుర్రాడు అక్కినేని నాగేశ్వరరావట కథానాయకుడిగా తొలి చిత్రం. సినిమా చూడాలని ఎంతో ఆసక్తి ఉన్న నారపరాజు వెంకట సుబ్బారావు గారు తన పెద్ద బావమరిది అయిన బెహరా వెంకట సత్యనారాయణరావు గారిని పక్కకు పిలిచి పేటలో సెకండ్ షో సినిమాకి వెళ్దామని ఒప్పించి నెమ్మదిగా ఆ రాత్రి సైకిల్ మీద నల్లగార్లపాడు గ్రామం నుంచి నరసరావుపేటకు వచ్చి సినిమా చూశారట. అలా కొన్ని రోజులు నారపరాజు సుబ్బారావు గారు సరదాగా తమ అత్తగారింట్లో గడిపి తరువాత తన ఉద్యోగ నిమిత్తం తమిళనాడు క్యాంపుకి భార్య నారపరాజు సుబ్బమ్మ గారు రమణారావుని నల్లగార్లపాడులో ఉంచి మదరాసుకి ప్రయాణం అయి వెళ్ళారు. అలా కొంతకాలం గడిచింది. అంతలో ఓ రోజు ప్రొద్దున నారపరాజు వెంకట సుబ్బారావు గారి దగ్గర నుంచి నారపరాజు సుబ్బమ్మ గారికి ఉత్తరం వచ్చింది. అందులోని సారాంశం ఏమిటంటే, తను తెనాలిలోని రత్నా టాకీస్ సినిమా హాల్లో క్యాంటీన్ తెరవడానికి సన్నాహాలు చేస్తున్నానని, కనుక నువ్వు విజయవాడ బదులు తెనాలికి రావాల్సిందిగా కబురు. సినిమాలంటే ఎంతో ఇష్టపడే మా మామయ్య నారపరాజు వెంకట సుబ్బారావు గారు చేస్తున్న సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగం నుంచి సినిమా హాలు క్యాంటీన్ వైపు బహుశా ఆకర్షితులు అయ్యారేమో. అదే కాలంలో 8వ తరగతి వరకే ఉన్న ఊరి పాఠశాలల్లో చదివి పాస్ అయ్యి పై చదువులు ఎలా చదవాలి అని మదనపడుతున్న బెహరా రమణారావు గారు అప్పటికే 7వ తరగతి పాస్ అయ్యి తెలంగాణలో ఏదో ఊరిలో దత్తు ఇచ్చి వివిధ కారణాలతో తిరిగి వెనక్కి పిలిపించుకొని ఖాళీగా ఉన్న బెహరా వెంకట శివప్రసాద్ రావు గారు జీవితాలకి బ్రేక్ ఇచ్చేందుకు నిశ్చయించిందట
వాళ్ళ అక్క నారపరాజు సుబ్బమ్మ గారు. నారపరాజు సుబ్బమ్మ గారు తీసుకున్న నిర్ణయం ఏమిటి? బెహరా వెంకట శివప్రసాద్ గారు దత్తుపోవడం, వెనక్కి రావడం వంటి విశేషాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే నెక్స్ట్ ఎపిసోడ్ దాకా ఆగాలి మరి. ఇట్లు భవదీయుడు బెహరా వెంకట రవికుమార్, కేర్ ఆఫ్ రవిగాడి అడ్డా. ఈ ఎపిసోడ్ని ఆసక్తిగా వింటున్న మీకు ధన్యవాదాలు. ఇటువంటి అందమైన ఎపిసోడ్స్ని మళ్ళీ మళ్ళీ వినాలనుకుంటున్నారా? అయితే లైక్, షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఆ కింద ఒక బెల్ ఐకాన్ కనిపిస్తోందా? అది కొడితే మా డాడీ కొత్త ఎపిసోడ్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.